ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? ఎలా ఉన్నారా? మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ ఈ రీతిగా కాచి కాపాడి, మీ పిల్లలు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనారోగ్యంగా ఉన్నారా? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు బాగోకపోతే ఈ రోజులు మరి వాతావరణాన్ని బట్టి కూడా అనేకులకు అనారోగ్యాలు సమస్యలు ఉన్నాయి. మీ అనారోగ్యాల గురించి సమస్యలు ఉన్న వారి కొరకే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే అనారోగ్యం జ్ఞాపకం చేసుకుని బాగా ఏడుస్తూ ఉంటాను దేవుని సన్నిధిలో, ప్రభువా. ఎందుకంటే నేను అనేకమైన వ్యాధులు అనుభవించాను కాబట్టి వ్యాధి అనుభవిస్తున్న వారి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఏడ్చుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, మీకు బాగోపోతే ఒక్క ఫోన్ అన్న చేసి చెప్పండి అమ్మా, మీకోసం తప్పకుండా మేము మా సంఘము కలిసి మేమందరము ప్రార్థన చేస్తాం. ఓకేనా? మంచిదిరా. ఈరోజు దేవుని వాక్యము వాగ్దానం మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. చూసారండి, దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం కదా. ఇప్పుడు మనం ఎన్ని వింటున్నామంటే అసలు ప్రార్థనలో కూర్చుంటే కన్నీరు ఆగట్లేదు. ఎందుకంటే దేవుని ప్రవచన వాక్కులు నెరవేర్పు జరుగుతున్నాయి. రాకడికి దేవుడు అనేకులను సూచనలు చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు సిద్ధపడండి. నాకు మొన్న కూడా ఒక దర్శనం వచ్చింది. అంటే ప్రవాహం లాంటి నీరు మన గోడలు లాంటి పెద్ద పెద్ద వాటిని ఇట్లా పెగుల్చుకుంటూ నీరు వాటిని ప్రవాహంలాగా కొట్టుకొని పోతుంటే నేను అరుస్తూ ఉన్నాను, ఇక్కడ ఇల్లు కట్టబాకండి, ఇక్కడ ఇల్లు కట్టబాకండి, ప్రమాదం అని చెప్పి. అందులో నుంచి పెద్ద ఘట సర్పం లాంటి ఒక సర్పము పెద్దదనమాట బయటకు వచ్చి గట్టమ్మట వెళ్ళిపోతూ ఉంది. నాకు భయం వేసేసి కళ్ళు తెరిచి చూశాను. నిజంగా దేవుని బిడ్డలారా, ఉగ్రత దినం ఇది కదా. ఈ రోజుల్లో ఉగ్రతలో మనం ఉన్నాము. ఈ ఉగ్రత దినంలో మనం దీన్ని చూసి ఇప్పుడు జరుగుతున్న వాటిని, తల్లి మీదకి పిల్ల, పిల్ల మీదకి తల్లి, ఎందుకు చంపటాలు, శ్రమలు ఇక్కడ అనుకున్నాడు. నిజంగా జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము కదండి. అక్కడక్కడ కరువులు, భూకంపములు, ఈ మిమ్మల్ని శ్రమ పాలు చేయడం, చంపడము, ఇవన్నీ కూడా మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. ఎక్కడో చూడటం కాదు, మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? త్వరగా నిర్లక్ష్యముగా ఉండకోకుండా, ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండకోకుండా, దేవుని కార్యాల్లో నిర్లక్ష్యంగా ఉండకోకుండా మనం త్వరపడి భక్తిలోను, పోగొట్టుకున్న భక్తి ప్రార్థనలోను మనము దేవుని చేత సిద్ధపడి ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఏమీ లేనప్పుడు ఒక కుటుంబం ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడు వస్తుందా, రేడియోలో వాక్యాలు వచ్చాయి కదా, వాక్యం ఎప్పుడు వస్తుందా, ఆ వాక్యం కుటుంబం అంతా 7:15 అప్పట్లో మేము కూడా అంతే. జోషి గారి వాక్యం కానీ, తర్వాత ఆయనకంటే ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయనకు వాక్యం కానీ అసలు పెట్టి నేనైతే వీధి మీద పెట్టేదాన్ని. వీధిలో పల్లెటూరు కదా, అందరూ వినేవాళ్ళు అనమాట. ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యము. అలాగే ఈ కుటుంబం కూడా వినేవాళ్ళట, చాలా భక్తిగా ఉండేవాళ్ళంట. అలా ఆ భక్తిని బట్టి దేవుడు బహుగా దీవిస్తూ వచ్చాడంట. దీవించిన తర్వాత ఆ కుటుంబము రాను ఆ మూలబడేసిన మళ్ళీ టీవీని పెట్టుకోవడం, ఆ ప్రార్థన టైంలో సీరియల్ చూడటం, ఆ ప్రార్థించే టైంలో కుటుంబం అంతా కలిసి ఇంకా సినిమాలు చూడటం, లోకానుసారంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత లోకానుసారంగా ఎదిగిపోతున్నారంట. అప్పుడు దైవజన్ చెప్పాడు, చూడమ్మా, ఏ స్థితిలో దేవుడు హెచ్చించగలడు, దేవుడు తగ్గించగలడు. నిజమే. మనల్ని హెచ్చించారని మనం అనుకోవద్దు, తగ్గించాడని మనం అనుకోవద్దు. ఎట్లా ఉన్నామో అట్లా ఉండాలి
ప్రభు రాకడ కొరకు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడటానికి మన భక్తిని కాపాడుకోవాలి, మన ప్రార్థన కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మళ్ళా తిరిగి మనం శక్తిని పొందాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ వింటున్నప్పుడు దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో, ఎప్పుడు ప్రభు వస్తాడో, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మంచిగా దేవునిలో సిద్ధపడండి. లోకంలో నాకు అది జరగలేదు అని, ఇది జరగలేదు అనుకోకుండా ప్రభు కొరకు మీరు సిద్ధపడినట్టయితే తప్పకుండా దేవుని యొక్క రాకడలో, రాజ్యంలో మనం ఏ టైం వచ్చినా ఉంటాము. ఓకేనా? మంచిది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడే, ఉదయ కాలంలో ప్రతి బిడ్డను దర్శించండి. అనేకమైన వ్యాధుల చేత బాధపడుతున్న వారిని తాకి ముట్టి విడుదల దయచేయండి ప్రభు. ఈరోజు పుట్టినదినం, వివాహదినం జరుపుకుని బిడ్డలు దీవించి ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని ఉదయం అంతా దీవించును గాక. ఆమేన్.